హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ఆర్బి ఆల్ ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ రోజు నుండి ఎస్ఎస్సి కోసం కూడా మనం డైలీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. ఈరోజు వీడియోలో అయితే మనం జనరల్ అవేర్నెస్ నుంచి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలు అండి ఇవి. టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్లో పార్ట్ 1 అయితే ఈరోజు చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు లేదా ఓజోన్ పొరను క్షీణింపచేసే వాయువు ఏది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ప్లాస్మోడియం జాతికి చెందిన పరాన్న జీవుల వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ విరోచనాలు, ఆప్షన్ బి మలేరియా, ఆప్షన్ సి చికెన్ పాక్స్, ఆప్షన్ డి హెర్పెస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మలేరియా ఈజ్ ద రైట్ ఆన్సర్. మలేరియా ప్లాస్మోడియం జాతికి చెందిన పరాన్న జీవుల వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది భారతీయ ఆహారం కాదు? ఆప్షన్ ఏ తిరమిసు, ఆప్షన్ బి ఇమర్తి, ఆప్షన్ సి ఫిర్నీ, ఆప్షన్ డి పాయసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తిరమిసు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది పంజాబ్ గుండా ప్రవహించదు? ఆప్షన్ ఏ సట్లెజ్, ఆప్షన్ బి రవి, ఆప్షన్ సి జీలం, ఆప్షన్ డి గంగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గంగా ఈజ్ ద రైట్ ఆన్సర్. గంగా నది పంజాబ్ గుండా ప్రవహించదు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ యొక్క ట్రాపిక్ భారతదేశం గుండా దాదాపు సగం దాటింది? ఆప్షన్ ఏ మకరం, ఆప్షన్ బి కర్కాటకం, ఆప్షన్ సి భూమధ్యరేఖ, ఆప్షన్ డి ప్రధాన మెరిడియన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్కాటకం యొక్క ట్రాపిక్ భారతదేశం గుండా దాదాపు సగం దాటింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏరోసెల్ డబ్బాను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ ఎరిక్ రోథీమ్, ఆప్షన్ బి ఎరిక్ మాథ్యూ, ఆప్షన్ సి ఎరిక్ టిమ్, ఆప్షన్ డి ఎరిక్ ఫ్లేయర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎరిక్ రీథోమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫార్మర్ కింది వాటిని మినహాయించి అన్నీ చేయగలదు? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం లేని దేశం? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ డి ఫ్రాన్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో విద్యా హక్కు డాష్ హక్కు? ఆప్షన్ ఏ రాజకీయ, ఆప్షన్ బి ప్రాథమిక, ఆప్షన్ సి సామాజిక, ఆప్షన్ డి చట్టపరమైన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాథమిక ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది హంగ్రీ టైడ్ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అమితావ్ ఘోష్, ఆప్షన్ బి మితాలి మీలన్, ఆప్షన్ సి రవీందర్ సింగ్, ఆప్షన్ డి సుధామూర్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమితావ్ ఘోష్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తారే జమీన్ పర్ చిత్రానికి అమీర్ ఖాన్ ఫిల్మ్ఫేర్లో ఏ అవార్డును గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ఉత్తమ దర్శకుడు, ఆప్షన్ బి ఉత్తమ తొలి దర్శకుడు, ఆప్షన్ సి ఉత్తమ కళా దర్శకత్వం, ఆప్షన్ డి ఉత్తమ స్క్రీన్ ప్లే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఉత్తమ దర్శకుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యారికా పపాయ అనేది శాస్త్రీయ నామం దేంది? ఆప్షన్ ఏ పీపాల్, ఆప్షన్ బి బొప్పాయి, ఆప్షన్ సి చింతపండు, ఆప్షన్ డి మునగ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ బొప్పాయ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ యొక్క కొరత ఉన్నప్పుడు కండరాలు అలసిపోతాయి?
ఆప్షన్ ఏ లాక్టిక్ యాసిడ్, ఆప్షన్ బి Na ప్లస్ అయాన్స్, ఆప్షన్ సి ATP, ఆప్షన్ డి సల్ఫేట్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ATP. ATP యొక్క కొరత ఉన్నప్పుడు కండరాలు అనేవి అలసిపోతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలలో ఏది తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉంది? ఆప్షన్ ఏ జీనాన్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి బేరియం, ఆప్షన్ డి మెగ్నీషియం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీనాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బేసి ఒకటి ఎంచుకోండి. ఆప్షన్ ఏ సైబర్ స్పేస్, ఆప్షన్ బి ఇంటర్నెట్, ఆప్షన్ సి HTML, ఆప్షన్ డి www. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి HTML ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది భారతీయ సంగీత వాయిద్యం కాదు? ఆప్షన్ ఏ సితార్, ఆప్షన్ బి బాన్సూరి, ఆప్షన్ సి మద్దల్, ఆప్షన్ డి తాన్పూరా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మదల్ అనేది భారతీయ సంగీత వాయిద్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 1998లో ఇరాక్పై ఈ క్రింది మిత్ర దేశాల్లో ఏ దేశం దాడి చేసింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్ USA, ఆప్షన్ బి జర్మనీ ఇటలీ, ఆప్షన్ సి USA కువైట్, ఆప్షన్ డి USA ఇటలీ, ఆప్షన్ ఈ బ్రిటన్ USA. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి USA అండ్ కువైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1986 చెర్నోబిల్ అణు విపత్తు తర్వాత ఈ క్రింది అన్ని దేశాలలోని ప్రజలు పునరావాసం పొందవలసి వచ్చింది తప్ప? ఆప్షన్ ఏ కజకిస్తాన్, ఆప్షన్ బి బెలారస్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఉక్రెయిన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కజకిస్తాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1986 చెర్నోబిల్ అణు విపత్తు తర్వాత అన్ని దేశాలు అంటే ఈ క్రింద ఉన్న అన్ని దేశాలు ప్రజలు పునరావాసం పొందవలసి వచ్చింది, ఒక్క కజకిస్తాన్ తప్ప. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క వాతావరణం యొక్క బయటి పొర. ఆప్షన్ ఏ స్ట్రాటో ఆవరణం, ఆప్షన్ బి ట్రోపోస్పియర్, ఆప్షన్ సి మెసోస్పియర్, ఆప్షన్ డి ఎక్సోస్పియర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎక్సోస్పియర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భూమి యొక్క వాతావరణం యొక్క బయట పొర ఏదండి? ఎక్సోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, NASDAQలో జాబితా చేయబడిన మొదటి భారతీయ కంపెనీ. ఆప్షన్ ఏ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆప్షన్ బి ఇన్ఫోసిస్, ఆప్షన్ సి TCS, ఆప్షన్ డి భారతీయ ఎయిర్టెల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇన్ఫోసిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్ర్యం పొందింది? ఆప్షన్ ఏ ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి వెనిజులా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాకిస్తాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండక్షన్ కాయిల్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ ఎడ్విన్ హోవర్డ్ ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ బి జాన్ బాబర్, ఆప్షన్ సి ఎడ్విన్ బార్డ్ బడింగ్, ఆప్షన్ డి నికోలస్ కాలన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నికోలస్ కాలన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కిరణాలలోని ఏ భాగం సౌర కుక్కర్లను వేడి చేస్తుంది? ఆప్షన్ ఏ ఇన్ఫ్రారెడ్ కిరణాలు, ఆప్షన్ బి కాస్మిక్ కిరణాలు, ఆప్షన్ సి అతినీల లోహిత కిరణాలు, ఆప్షన్ డి రెడ్ లైట్ కిరణాలు, ఆప్షన్ ఈ ఇవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అతినీల లోహిత కిరణాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేవుని పేరు మీద ప్రభుత్వ పూజారులు ఏ రూపంలో పాలన చేస్తారు? ఆప్షన్ ఏ ఫాసిజం, ఆప్షన్ బి రాచరికం, ఆప్షన్ సి దైవ పరిపాలన, ఆప్షన్ డి ఒలిగార్కీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దైవ పాలన ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ యొక్క మొదటి తాత్కాలిక చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి T20 క్రికెట్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ వెస్టిండీస్, ఆప్షన్ బి ఇండియా,
ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి న్యూజిలాండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదట T20 క్రికెట్ ప్రపంచ కప్పుని ఎవరు గెలుచుకున్నారమ్మా? ఇండియా గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, చోకర్ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి జుంపా లాహరి, ఆప్షన్ సి అమిష్ త్రిపాఠి, ఆప్షన్ డి చేతన్ భగత్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాస్ ఖన్నా అవార్డు గెలుచుకున్న భారతీయ చెఫ్. ఆప్షన్ ఏ అపోలో, ఆప్షన్ బి మిచెలిన్, ఆప్షన్ సి గుడ్ ఇయర్, ఆప్షన్ డి వైకింగ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మిచెలిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రిటాన్ ఏ గ్రహం యొక్క చంద్రుడు? ఆప్షన్ ఏ నెప్ట్యూన్, ఆప్షన్ బి యురేనస్, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి శుక్రుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, భీంబెట్కా రాక్ షెల్టర్స్లో ఉంది డాష్. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. భీంబెట్కా రాక్ షెల్టర్ మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అనుపమ ఖేర్ అందుకున్న అత్యున్నత పౌర గౌరవం ఏది? ఆప్షన్ ఏ పద్మశ్రీ, ఆప్షన్ బి పద్మభూషణ్, ఆప్షన్ సి పద్మ విభూషణ్, ఆప్షన్ డి భారతరత్న. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పద్మభూషణ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైద్యులు ప్రజలను ప్రశాంతంగా ఉంచడానికి లేదా నిద్రపోవడానికి వారికి ఇచ్చే ఔషధం. ఆప్షన్ ఏ బార్బిట్యూరేట్, ఆప్షన్ బి యాంటీడిప్రెసెంట్, ఆప్షన్ సి యాంటీహిస్టామైన్, ఆప్షన్ డి బీటా బ్లాకర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బార్బిట్యూరేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టోకార్పస్ ఇంటిగ్రా అనేది డాష్ యొక్క శాస్త్రీయ నామం. ఆప్షన్ ఏ జామా, ఆప్షన్ బి పైనాపిల్, ఆప్షన్ సి సిల్వర్ ఓకే, ఆప్షన్ డి జాక్ ఫ్రూట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ జాక్ ఫ్రూట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టోకార్పస్ ఇంటిగ్రా అనేది జాక్ ఫ్రూట్ యొక్క శాస్త్రీయ నామం. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాల్లో ఏది తక్కువ ద్రవ్యభవన స్థానం కలిగి ఉంది? ఆప్షన్ ఏ టైటానియం, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి ఆర్గాన్, ఆప్షన్ డి జింక్. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్గాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అధికారిక భాష. ఆప్షన్ ఏ చండీగఢ్, ఆప్షన్ బి దాద్రా మరియు నగర్ హవేలీ, ఆప్షన్ సి డామన్ మరియు డయ్యూ, ఆప్షన్ డి ఢిల్లీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చండీగఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 13వ ఆసియా క్రీడలు 1998కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆప్షన్ ఏ సింగపూర్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి ఇండోనేషియా, ఆప్షన్ ఈ ఇవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సింగపూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బిఎస్సి సెన్సెక్స్ డాష్ కంపెనీల సంఖ్యను కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 60. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ తేదీ రేఖ డాష్ సముద్రం మధ్యలో వెళుతుంది. ఆప్షన్ ఏ ఆర్కిటిక్, ఆప్షన్ బి భారతీయ, ఆప్షన్ సి అట్లాంటిక్, ఆప్షన్ డి పసిఫిక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పసిఫిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యానికి ముందు బంగ్లాదేశ్ భాగం. ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హుమాయూన్ జన్మించిన సంవత్సరంలో డాష్. ఆప్షన్ ఏ 1508, ఆప్షన్ బి 1608, ఆప్షన్ సి 1708, ఆప్షన్ డి 1808. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1508 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3D ప్రింటర్ను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ నిక్ హోలోన్యాక్,
ఆప్షన్ బి ఎలియానా హోవే, ఆప్షన్ సి చక్ హల్, ఆప్షన్ డి క్రిస్టియాన్ హ్యూజెన్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చక్ హల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ఫా కణాలు డాష్. ఆప్షన్ ఏ బీటా కణాల ద్రవ్యరాశికి రెండెంతలు, ఆప్షన్ బి ప్రతికూలంగా ఛార్జ్ చేయబడినవి, ఆప్షన్ సి హీలియం న్యూక్లియల మాదిరిగానే, ఆప్షన్ డి గామా కిరణాలతో పోలిస్తే ఒక అయనీకరణ శక్తి తక్కువగా ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హీలియం న్యూక్లియల మాదిరిగానే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ప్రధాన మంత్రిగా ఎవరు గరిష్టంగా పనిచేశారు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి మన్మోహన్ సింగ్, ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 512, ఆప్షన్ బి 542, ఆప్షన్ సి 552, ఆప్షన్ డి 532. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 552 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గో క్లౌన్ అకిడిన్ ఫర్ కామెడీ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ప్రీతి షెనాయ్, ఆప్షన్ బి నికితా సింగ్, ఆప్షన్ సి శత్రుఘ్న వడ్లాస్, ఆప్షన్ డి అశ్విన్ సంఘి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శత్రుఘ్న ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రీవెలియా రుబస్టా అనేది శాస్త్రీయ నామం. ఆప్షన్ ఏ పీపాల్, ఆప్షన్ బి టేకు, ఆప్షన్ సి సిల్వర్ ఓక్, ఆప్షన్ డి జాక్ ఫ్రూట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రొఫెసర్ అమర్త్య సేన్ కంటే ముందు ఎంతమంది భారతీయులు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉర్దూ అధికారిక భాష. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టాగ్ఫ్లేషన్ అనేది ఒక కాలం. ఆప్షన్ ఏ అధిక నిరుద్యోగంతో కలిపి నిరంతర అధిక ద్రవ్యోల్బణం, ఆప్షన్ బి తక్కువ నిరుద్యోగంతో కలిపి స్థిరమైన అధిక ద్రవ్యోల్బణం, ఆప్షన్ సి అధిక నిరుద్యోగంతో కలిపి నిరంతర తక్కువ ద్రవ్యోల్బణం, ఆప్షన్ డి తక్కువ నిరుద్యోగంతో కలిపి స్థిరమైన తక్కువ ద్రవ్యోల్బణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎస్ఎస్సి కోసం మీకు ఏ సబ్జెక్ట్ బిట్స్ ఇంకా ఎక్కువ కావాలో, ఏ వీడియోస్ అయితే మీకు కావాలో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అండ్ నాకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.